వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బైకులు దొంగతనం చేసిన 3 యువకులను అరెస్ట్ చేసిన రాజమహేంద్రవరం పోలీసులు. బైకులను దొంగతనం చేసిన 3 యువకులను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్, 3 టౌన్ సిఐవి అప్పారావు వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని స్థానిక క్వారీ మార్కెట్ కూడలిలో వాహన తనిఖీ చేస్తూ ఉండగా పారిపోతున్న వ్యక్తిని పట్టుకుని విచారించినట్లు తెలిపారు. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలోని ఇందుకూరుపేటకు చెందిన సబ్బు వీరబాబు నగరంలోని పుష్కర ఘాటలో ఉన్న ఓ హోటల్లో నైట్ బాయ్గా ఉంటూ పగలు వెల్డింగ్ పని చేస్తున్నాడన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలోని పలు ద్విచక్ర వాహనాలను మారుతాళం చెవితో చోరీ చేసి అనంతరం తన స్నేహితులైన కోసూరి పవన్ కుమార్, జార్గాని అప్పన్నలకు విక్రయిస్తూ ఉంటాడని తెలిపారు. ఈ సందర్భంగా వీరబాబుతో పాటు వారిని కూడా అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 17,40,000 విలువైన 29 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ద్విచక్ర వాహనాలకు యజమానులు వీల్ లాకులు, జీపీఎస్లు అమర్చుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా 3 టౌన్ సిఐవి అప్పారావు సూచించారు. దొంగలను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన సిఐవి అప్పారావు, ఎస్ఐ ఎండి జుబేర్, హెడ్ కానిస్టేబుల్ వి కృష్ణయ్య, ఎన్ వెంకటరామయ్య, ఎస్ చంద్రశేఖర్ తదితర కానిస్టేబుళ్లను ఎస్పీ డి నరసింహకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు. ఒక అక్యూజ్డ్, 2 రిసీవర్లు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సెంట్రల్ జోన్ పరిధిలో క్వారీ మార్కెట్ సెంటర్ దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తున్నాము. వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం జరిగింది. పోలీసు వారు తనిఖీ చేస్తున్నప్పుడు చూసి పారిపోవడం జరిగింది. అతన్ని పట్టుకొని మా వాళ్ళు విచారించడం జరిగింది. అతని పేరు వీరబాబు, వయసు 20 సంవత్సరాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇందుకూరుపేటకి సంబంధించిన వాడు అనమాట. ఇతను బేసిక్ గా వెల్డర్ గా పనిచేస్తుంటాడు. అలానే హోటల్స్ లో నైట్ బాయ్ గా, వాచ్మెన్ గా కూడా పనిచేస్తుంటాడు. ఇతను చెడు వ్యసనాలకి లోనయ్యి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 2 వీలర్స్ దొంగతనం చేస్తూ ఉంటాడు అనమాట. అంటే మన పుష్కర్ ఘాట్ దగ్గర కోట్లింగాల్ ఘాట్, అలానే కోటగుమ్మం సెంటరు, 2 టౌన్ లిమిట్స్, అలానే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఆత్రేయపురం దగ్గర ఒక 5 బళ్ళు ఇతను దొంగిలించడం జరిగింది. ఇతను బేసిక్ గా హీరో హోండా స్ప్లెండర్ బైక్స్, ప్యాషన్ బైక్స్ ని ఒక యూనివర్సల్ కీ లాగా ఒక కీ ఒకటి తయారు చేసుకొని ఇంటి ముందు పార్క్ చేసిన, లేకపోతే నైట్ టైం రోడ్ల మీద పార్క్ చేసినటువంటి వెహికల్స్ ని దొంగతనం చేస్తూ ఉంటాడని తెలిసింది. ఇట్లా దొంగతనం చేసినటువంటి వెహికల్స్ ని మరో 2 వ్యక్తులకి తక్కువ రేటుకి ఇస్తూ ఉండేవాడు. వాళ్ళు కోసూరి పవన్ కుమార్, ఇతను కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా గుర్తేడుకు చెందినవాడు. 3వ వ్యక్తి అప్పన్న, ఇతను గోకవరం మండలం అచ్యుతాపురంకి చెందినవాడు. ఈ రోజు వీళ్ళ 3 కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 29 వెహికల్స్ ని మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో హీరో హోండా స్ప్లెండర్ బైక్స్ ఉన్నాయి, ప్యాషన్ ప్రో బైక్స్ ఉన్నాయి. వీటి మీద వివిధ స్టేషన్స్ లో ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు. తదనంగా కోర్టు ఆదేశాల ప్రకారం ఆ బైక్స్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంటే ఇది రిపీటెడ్ గా యూజ్ చేయడం వల్ల కీ హోల్డర్ లూజ్ గా ఉంటుంది అనమాట. ఈయన ఒక కీ పెట్టుకొని ఆ కీ తోటి తిప్పేసి ఈజీగా వచ్చేస్తాయి. సో ఆ వల్నరబిలిటీ అనేది స్ప్లెండర్ బైక్స్ కి ఉంటుంది. సో ఇతను ఆ స్ప్లెండర్ బైక్స్ ని టార్గెట్ చేసుకుంటాడు. ఒక 6 మంత్స్ నుంచి జరుగుతుంది. ఇతను ఒక్కడే కొట్టేసేసి ఆ బల్లని 2 రిసీవర్లకు ఇస్తూ ఉంటాడు. వీళ్ళ 3 కూడా ఫ్రెండ్స్. గతంలో వెల్డింగ్ పని చేసినప్పుడు ఇతనికి పరిచయం అయ్యారు. ఇతను కొట్టేసిన బల్లను వాళ్ళకి తక్కువ రేటుకి ఉన్నాయి, ఎవరికి నమ్ముతారని చెప్పి వాళ్ళ దగ్గర కొన్ని బళ్ళు ఉంచాడు అనమాట. మొత్తం మనం 29 బళ్ళు ఈ 3 దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. 3 మీద ఎటువంటి కేసులు లేవు. ఇదే ఫస్ట్ టైం మనం పట్టుకోవడం. కీ హోల్డర్ లూజ్ అవుతుందో ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ 2 years కి 1 year కి అది చేంజ్ చేసుకోవాలి.
మనం రిపీటెడ్ గా కీ యూజ్ చేయడం వల్ల హోల్డర్ లాక్ అవుతుంది కదా, లూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏ కీ పెట్టినా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. ఆ టెక్నిక్ ని వీళ్ళు తెలుసుకొని చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం లిమిట్స్ లో ఉన్నాయి. 2 టౌన్ లిమిట్స్, మొత్తం 2 జిల్లాలు 3 స్టేషన్స్ దగ్గర. అది ఇంకా అప్డేషన్ లేదు, ప్రాసెస్ లో ఉంది. త్వరలో అది ఇంప్లిమెంట్ చేస్తారు, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ డిటెక్టింగ్ సిస్టమ్.